వెల్కమ్ టు జేఎం న్యూస్. పామరు నియోజకవర్గం తోట్ల వల్లూరు మండలం స్త్రీల ఋతుక్రమ సమస్య విధానంపై అవగాహన. వైద్య ఆరోగ్య శాఖ వారు ఆదేశాల మేరకు మహిళల నెలసరి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని తోట్ల వల్లూరు మండల వైద్యాధికారి టి సాయి ప్రసన్న పేర్కొన్నారు. తోట్ల వల్లూరు గ్రామంలో కరపత్రాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్వి రోహిణి, హెచ్ఎస్ అనిల్ కుమార్, ఎంఎల్హెచ్పి దివ్యలత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వైద్యాధికారిని మేము ఈరోజు ముఖ్యంగా మెన్స్ట్రువల్ హైజీన్ అంటే బాలికలు వారి యొక్క మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే ప్రతి నెలసరి ఉంటారు వాళ్ళు. అంటే పెద్ద మనిషి అయ్యారు అంటారు. ఆ పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క 49, 50 ఏళ్ళు, కొంతమంది 50 ఏళ్ళు పైన కూడా అవుతారు. దాంట్లో అంటే ఏజ్ని బట్టి, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ బట్టి ఈ మొత్తము వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇది అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతారో అప్పటి నుంచి వాళ్ళు మొత్తము ఎండిపోతుంది. ముట్లు ఎండిపోవడం అంటే మినోపాస్ వరకు కూడా వాళ్ళు తప్పకుండా శుభ్రతను పాటించాలి. దానికోసమే ఈరోజు మెన్స్ట్రువల్ హైజీన్ డే. అయితే ఇది ప్రతి సంవత్సరం మేము మెన్స్ట్రువల్ హైజీన్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు May 28. అయితే ఈ సంవత్సరమే మాకు ఈ విధంగా మెన్స్ట్రువల్ హైజీన్ డే గురించి ఇవి మీరు పాటించాలి, అది మీరు అందరికీ చెప్పాలి, తెలియజేయాలని ముఖ్యంగా మా యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి అంటే మా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి జిల్లా వాళ్ళు, వైద్యాధికారి గారు, శర్మిష్ఠా గారు దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము దీన్ని మెన్స్ట్రువల్ హైజీన్ డేగా గుర్తించి అందరికీ మండలంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి, బాలికకు అందరికీ కూడా దీని గురించి తెలియజేసి ఇక్కడే కాదు ప్రతి సచివాలయంలో కూడా అందరూ కూడా ఇది తెలియజేస్తారు. అయితే ఇది ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు తప్పనిసరిగా శానిటరీ నాప్కిన్సే వాడాలి. వాడేసిన బట్టలు అవి వాడకూడదు. ఎందుకు అంటే ఒకప్పుడు వాడారు కానీ ఇప్పుడు వాడకూడదు. అలా వాడడం వల్ల వాళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు పిల్లల్ని ఉత్పత్తి చేసేటువంటి ఆ యొక్క ఏజ్ గ్రూప్. పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం కూడా రావచ్చు. ఎందుకు, ఈ వాడేసిన బట్టల్ని శుభ్రపరచకుండా సరిగ్గా దాన్ని అదే వాడుతూ అదే రిపీట్ చేసే వల్ల వాళ్ళకి లోపల యూట్రస్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళొచ్చు, యూట్రస్ నుంచి ఓవరీస్కి వెళ్ళొచ్చు, ఓవరీస్ నుంచి ఓవం వస్తుంది. అసలు ఎలా జరుగుతుంది ఈ సంప్రక్రియ అంటే, ఒక బిడ్డ రావాలి అంటే ఓవం రావాలా, ఓవం స్పర్మ్తో కలవాలా, రెండు కలిస్తేనే అప్పుడు ఎంబ్రియో ఫామ్ అవ్వాలా. ఇదంతా కథ. కాబట్టి ఈ కథ ముందు స్టార్టింగ్ ఏంటంటే శుభ్రత. ఈ శుభ్రత అనేది మెన్స్ట్రువల్ హైజీన్ ఇంపార్టెంట్. అప్పుడే మన భారతదేశంలో ఇలాంటి ఆడవాళ్ళకి ఈ శుభ్రత లేకపోవడం వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత మహమ్మారి, ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది. సర్వైకల్ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్. కాబట్టి అది కూడా మనం నివారించవచ్చు. ఆ తర్వాత ఆడపిల్లల యొక్క ఈ శుభ్రత గురించి ఇదే కాకుండా వాళ్ళ యొక్క వివాహ విషయం, ఇది కూడా ఇంపార్టెంట్. ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చిన్న వయసులోనే చేసేస్తున్నారు, 14, 15 అలాంటి వాళ్ళందరినీ మనం గుర్తించి మీడియా వాళ్ళు కూడా ఎవరెవరని చెప్పేసి తెలుసుకొని వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ పెళ్లి స్టాప్ చేయడం వల్ల ఆ అమ్మాయికి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎర్లీ చైల్డ్హుడ్ మ్యారేజెస్ అంటే ఎర్లీ ఏజ్లో పెళ్ళైతే తప్పకుండా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ అది సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మనము ఇది చూసుకోవాలి. అన్నిటికీ ముఖ్యమైనది ఏంటి అంటే తప్పనిసరిగా ఆడపిల్ల శానిటరీ నాప్కిన్ వాడాలి. ఆ నెలసరి దినములు అంటే నెలసరి వచ్చిన దినము నుంచి అయిపోయేంత వరకు కూడా శానిటరీ నాప్కిన్స్ గవర్నమెంట్ స్కూల్స్లో శానిటరీ నాప్కిన్స్ ఇవ్వబడుతున్నాయి. కానీ ఆ శానిటరీ నాప్కిన్స్ కొంతమంది స్కూల్లో చదువుకున్న పిల్లలకి మాత్రమే. మరి మిగతా వాళ్ళు, బయట వాళ్ళు డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సింది. మనం ఎన్నో కొనుక్కుంటామో. మన ఆరోగ్యం మనకు ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేరు. ఏమీ లేకపోతే ఇక ఏమీ ఉండదు, ప్రపంచమే ఉండదు. కాబట్టి స్త్రీ జన్మ చాలా చాలా ముఖ్యమైనది. స్త్రీలను మనం కాపాడుకోవాలి అంటే ఫస్ట్ శుభ్రత, నెలసరి కార్యక్రమం అంటే నెలసరి దినాల్లో వాళ్ళు శుభ్రంగా ఉంటే
అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్యాలకి బారిన పడకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండి ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని మనము చూడొచ్చు. ఇంటికి వెళ్ళాలి స్త్రీ, ఇంటికి వెళ్ళాలంటే మనకు ఆవిడ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆమె లేకపోతే, స్త్రీయే లేకపోతే ఇక అసలు పునరుత్పత్తి లేదు, సృష్టి లేదు. కాబట్టి స్త్రీని మనం గౌరవించి స్త్రీకి తప్పకుండా మనము ఇది తెలియజేయాలి. ఈరోజు ముఖ్య ఉద్దేశం అది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐ న్యూస్ పత్రిక అదే